అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. 12 రోజులుగా వెంటిలేటర్ పైనే ఉన్నారు శ్రీతేజ్. ఇక కిమ్స్ హాస్పిటల్లోని ఐసీయూలో సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రస్తుతం శ్రీతేజ్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ట్యూబ్ ద్వారా శ్రీతేజ్కు ఆహారం అందిస్తున్నారు వైద్యులు. శ్రీతేజ్ ట్రీట్మెంట్ ఖర్చంతా అల్లు అర్జున్ భరిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా స్పందించారు. శ్రీతేజ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలన్న అల్లు అర్జున్ కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల తనని కలవలేకపోతున్నానంటూ ట్విట్టర్లో వెల్లడించారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నువ్వు కోలుకోగానే వెంటనే నిన్ను కలవాలనుంది అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్లో వెల్లడించారు. శ్రీతేజ్ కుటుంబ బాధ్యత అంతా కూడా తనదే అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక శ్రీతేజ్ అల్లు అర్జున్కు పెద్ద ఫ్యాన్గా చెప్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా పాటలకు శ్రీతేజ్ డ్యాన్సులు వేసిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శ్రీతేజ్ను వాళ్ళ ఏరియాలో స్కూల్లో పుష్ప అంటారంటూ తండ్రి ఆవేదన చెందుతున్నారు. తన చిన్నారి ఫ్యాన్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఆయన ఆరోగ్యం కోలుకోవాలంటూ ఆయన కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని, ఇక న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత శ్రీతేజ్ కుటుంబాన్ని తాను పరామర్శిస్తాను స్వయంగా అంటున్నారు అల్లు అర్జున్. ఇక శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి కూడా మరొక అప్డేట్ వచ్చింది. శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి నిర్మాత బన్నీ వాస్ కూడా ఎప్పటికప్పుడు వైద్య అధికారులతో అలాగే డాక్టర్లతో ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ తరపున పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు శ్రీతేజ్కు ఒక ఇంజెక్షన్ సంబంధించి విదేశాల నుంచి కూడా ఓ ఇంజెక్షన్ పూర్తి ఖర్చులు భరించి అల్లు అర్జున్ తెప్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి. శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఆరా తీస్తున్నారు. అతని త్వరగా కోలుకునేందుకు ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఇవ్వాలని, ఎంతటి ఖర్చు అయినా తాను భరిస్తానంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి అలాగే తన సిచ్యువేషన్ గురించి అల్లు అర్జున్ స్పందించారు. ఒకసారి చూద్దాం. Namaste. Thank you. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere. From all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Thank you, Ante. I just wanted to say thank you. Thank you. Sir, me arrest with the conference ఏమన్నా ఉందా సార్? Sir, me arrest with the conference. Anything else? Kevin? Sir, do you feel you were targeted? This is a fabricated case booked against you. Do you feel you were made a target? Sir, బన్నీ గారు నిన్న ఢిల్లీలో I just wanted to say The emotions that you have gone through in your family has been కామెంట్ చేశారు. సో దాని మీద నేను ఒకటే చెప్తానండి. Once again, we're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theater I'm inside a cinema theater watching a film with my family, and an accident happened outside, I was inside a theater watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family, and I'll be there I'll be there to support them in whatever way possible. I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened. I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case, so I'd like to reserve my comments. Yes, of course, family kalustanki wait. రైట్, ఇక ఇప్పటికే చనిపోయిన రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటారన్నారు అల్లు అర్జున్. ఇప్పటికే 25 లక్షల రూపాయలు కూడా అందిస్తామన్నారు. ఇక మరోవైపు శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి పూర్తి ఖర్చులు తానే భరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలంటూ అల్లు అర్జున్
ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కిమ్స్ హాస్పిటల్లో 12 రోజులుగా వెంటిలేటర్ పైన శ్రీతేజ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఐసీయూలో సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో శ్రీతేజ్కు ట్రీట్మెంట్ అవుతుంది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాంట్లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారన్న విషయం కూడా తెలిసిందే. అయితే దానికి సంబంధించి సంధ్యా థియేటర్లో ఏదైతే ఘటన చోటు చేసుకుందో, రేవతి అనే మహిళ చనిపోగా తన కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు వరకు కూడా వెంటిలేషన్ మీదనే ఆయనకి చికిత్స జరుగుతోంది. ప్రస్తుతానికి అతను అసలు ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దానికి సహకరించని పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం కిమ్స్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు, లోపలికి ఎవరిని అలౌ చేయని పరిస్థితి. అయితే ముఖ్యంగా ఎవరైతే శ్రీతేజ ఉన్నాడో ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఎప్పుడైతే ఈ తొక్కిసలాట జరిగిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వెంటిలేషన్ మీదే ఉన్నాడు. దానికి సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిన, అంటే వాళ్ళ తండ్రి భాస్కర్ మాట్లాడిన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ తొక్కిసలాట జరగడానికి గల ముఖ్య కారణం యాజమాన్యం, అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం, అదేవిధంగా అల్లు అర్జున్ అంటూ కూడా వారి మీద కేసు పెట్టడం జరిగింది. దాంట్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేసి బెయిల్ మీద, అంటే మధ్యాంతర బెయిల్ మీద కూడా ఆయన బయటికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న అల్లు అర్జున్ బయటికి రావడంతో సినీ ప్రముఖులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దీని మీద అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం మీద ఎవరైతే బాధితులు, అంటే రేవతి భర్త భాస్కర్ కూడా దీన్ని స్పందించడం జరిగింది. అంటే దీనికి అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే, నా కొడుకు అల్లు అర్జున్ అభిమాని కాబట్టి మేము ఆ రోజు నా కొడుకు చెప్పాడు కాబట్టి మేము టికెట్స్ బుక్ చేసి ఆ రోజు ప్రీమియర్ షోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పి అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఈ విధంగా జరిగింది. కావాలంటే నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో అది కూడా నేను రిటర్న్ చేస్తాను అంటూ కూడా, అంటే రిటర్న్ తీసుకుంటాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో అల్లు అర్జున్ కూడా ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ రోజు అంటే 4 రోజుల తర్వాత గీతార్స్కి సంబంధించి, అదేవిధంగా అల్లు టీంకి, అంటే అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని స్పందించడం జరిగింది. దీని గురించి కూడా మనం చూసాం. దాదాపుగా 25 లక్షల వరకు కూడా, అంటే బాబు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా నేనే చూసుకుంటాను అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. బాబు కనుక ట్రీట్మెంట్ అయిపోయాక బాగుంటే కనుక నేను అక్కడికి వెళ్ళి ఆయన కలుస్తాను అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా 2 రోజుల నుంచి, అంటే ఏ రోజు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో ఆ రోజు ఒక్కరోజే భాస్కర్ కొన్ని మీడియా ఛానల్స్తో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే అల్లు అర్జున్కి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు, కావాలంటే నేను కేసు వాపస్ తీసేసుకుంటాను అంటూ కూడా ఆ రోజే చివరిగా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు, అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన ఇది 3వ రోజు. అంటే మొన్న అరెస్ట్ చేయగా అందులో మధ్యంతర బెయిల్ మీద ఆయన బయటకు వచ్చినప్పటికీ కూడా కొన్ని షరతుల ద్వారా ఆయనకైతే మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఈ రోజు వరకు కూడా బాబు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కూడా, అంటే కొద్ది రోజుల క్రితం, ఒక 4-5 రోజుల క్రితం అయితే కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది బాబు మెల్లగా కోలుకున్నాడు, కానీ మళ్ళీ ఇప్పుడు వెంటిలేషన్ మీద ఉండాల్సిన పరిస్థితి, వెంటిలేషన్ ఆక్సిజన్లోనే ఉంటున్నాడు. అసలు ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవి కూడా మేము ద్రవ్యం, అంటే వాటర్ లిక్విడ్సే ఎక్కువగా ఇస్తున్నాం, దానికి సంబంధించి ట్రీట్మెంట్కి మాత్రం బాబు సహకరించట్లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రోజుకి కూడా దాదాపు ఇది జరిగి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా బాబు అసలు శ్రీతేజ ట్రీట్మెంట్కి అసలు సహకరించని పరిస్థితి అని చెప్పచ్చు. దీంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్ని A11గా అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ కనుక ఇప్పుడు శ్రీతేజకి గనక అనుకోకుండా ఏదైనా జరిగితే మళ్ళీ అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఒకవైపున ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది, మరి ఈ 2 రోజుల నుంచి కూడా ఎందుకని భాస్కర్, అంటే రేవతి హస్బెండ్ ఏదైతే తొక్కిసలాటలో చనిపోయిందో రేవతి, అలాగే తన కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు, వెంటిలేషన్ మీద ఉన్నాడు. వాళ్ళ తండ్రి భాస్కర్ ఎందుకని మీడియా ముందుకు రావట్లేదు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయని చెప్పచ్చు. దీనికి సంబంధించి పొద్దున్న నుంచి కూడా, అంటే దాదాపుగా నిన్నటి నుంచి మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే
ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అసలు ఎటువంటి సమాధానం కూడా ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి వాళ్ళు రెస్పాన్స్ అవ్వకపోవడం దాని మీద మళ్ళీ అల్లు అర్జున్ సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా మీడియాతో మాట్లాడొద్దు అని చెప్పారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. మరి ఇప్పటికీ కూడా బాబు కొన్ని రోజులుగా అయితే వెంటిలేషన్ మీదే ఉన్నాడు. ఆయన అసలు ఆరోగ్య పరిస్థితి ఇంకా కోలుకోని పరిస్థితి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆయన చాలా అంటే చెప్పలేము, అంటే ఆయన బ్రతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీని బాబుకి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా ఇప్పుడు వరకు కూడా ఎవరైతే హాస్పిటల్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. మరి బాబుకి ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించి ఆ ఖర్చు అంతా కూడా నేనే భరిస్తాను అంటూ కూడా 2 రోజుల క్రితం కూడా బన్నీవాస్ అంటే ఎవరైతే గీత ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అల్లు అర్జున్కి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అయితే 2 రోజుల నుంచి కూడా వీళ్ళెవరు కూడా దీనికి సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు. మరి నిజంగానే అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏమన్నా వీళ్ళకి చెప్పారా, ఎవరితో కూడా మాట్లాడొద్దు దీనికి సంబంధించి అని మనం చెప్పారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ బాబుకి ఏ విధంగా ఉంది ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.